ఎస్ఏ టైప్ టెస్ట్. దిస్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్. ఈ ఎస్ఏ టైప్ టెస్ట్లు అనేటువంటివి చాలా బాగా వాడుతూ ఉంటారు. ఇన్ దిస్ టైప్ ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ సెట్. ఓకే, సో కొన్ని ప్రశ్నలు అనేటువంటివి ఇందులో పెడతారనమాట. దోస్ ఆర్ టు బీ ఆన్సర్డ్ ఇన్ ద స్టిప్యులేటెడ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. ఓకే, కొంత సమయాన్ని ఇచ్చి ఈ సమయంలో ఇవన్నీ కూడా రాయాలి అని చెప్తారు అండర్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, అది చెప్తారనమాట. సో తర్వాత మెరిట్స్ ఆఫ్ ఎస్ఏ టైప్ టెస్ట్. ఈ యొక్క ఎస్ఏ టైప్ టెస్ట్ ద్వారా ఉన్నటువంటి లాభాలు. ఇట్ ఈస్ హైలీ యూస్ఫుల్ ఫర్ ఇవాల్యుయేషన్ పీపుల్స్ మెమరీ. ఎంతవరకు పిల్లలు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు అనేది తెలుసుకోవడం ఎస్ఏ టైప్ టెస్ట్లు బాగా ఉపయోగపడతాయి. రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎక్స్ప్రెషన్ ఎంతవరకు తెలుసుకుంటున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఇట్ లీడ్స్ టు హ్యాబిట్ ఫార్మేషన్ ఫర్ డూయింగ్ థింగ్స్ ఇన్ ఎ సెట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇంత సమయంలో మనం ఎన్ని పాయింట్స్ ఎట్లాగ రాయాలి అనే టైం మేనేజ్మెంట్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ద సెట్టింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అండ్ అసెస్మెంట్ క్యాన్ బీ ఈజీలీ డన్. సో క్వశ్చన్ పేపర్ రాయడం చాలా ఈజీ, అంచనా వేయడం కూడా చాలా ఈజీ. ఇట్ డస్ నాట్ రిక్వైర్ స్పెషలిస్ట్ ఆర్ ఎక్స్పర్ట్స్ టు సెట్ క్వశ్చన్స్. ఎవరో వచ్చేసి పెద్ద గొప్ప వాళ్ళు వచ్చేసి అక్కడ క్వశ్చన్ పేపర్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. మెరిట్స్ ఆఫ్ ఎస్ఏ టైప్ టెస్ట్. దిస్ ఈజ్ నాట్ ఏ రిలయబుల్ సిస్టమ్ బికాస్ వన్ అండ్ ద సేమ్ స్క్రిప్ట్ when marked by different examiners may score different marks, hence it is not reliable. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ని కరెక్ట్ చేసేటప్పుడు ఒక ఇవాల్యుయేటర్కి ఇన్ని మార్క్స్ వస్తాయి. ఒక పేపరు పిల్లవాడు రాసినటువంటి ఒక పేపర్ని మనం కరెక్షన్ చేసినటువంటి సమయంలో మనం కరెక్ట్ చేసినప్పుడు మనకు ఒక మార్కులు వస్తాయి, ఇంకొకరికి ఇంకో మార్కులు వస్తాయి. వాళ్ళు ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కో విధానంలో ఉంటుంది కాబట్టి. మచ్ టైమ్ అండ్ లేబర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఎగ్జామినింగ్ ఆన్సర్. బుక్స్ ఫర్ కరెక్ట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ సెవరల్ చెక్లిస్ట్స్ ఆర్ టు బి ప్రిపేర్డ్. ఇంకేంటంటే చాలా సమయం కావాలి, చాలామంది మరి ఎవాల్యుయేషన్ జరిగేటప్పుడు ఇన్విజిలేషన్ జరగాలి ఖచ్చితంగా. సో ఇలాంటి కండక్ట్ చేయాలంటే కనుక మరి చాలా పేపర్స్ అనేటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, పద్దాక వాళ్ళని చూస్తూ ఉండాలన్నమాట. దెర్ ఈజ్ సబ్జెక్టివిటీ ఇన్ టెస్టింగ్. ఇట్ ఈజ్ ఇండివిజువలిస్టిక్ అండ్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ. ఓకే, సో ఎవరికి వాళ్ళే చేయాల్సింది కదా. మరి బాగా చదవని వాళ్ళు పాపం ఎట్లా రాస్తారు ఇంత ఎస్ఏ క్వశ్చన్స్, అది కూడా కష్టమే. సజెషన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎస్ఏ టైప్ ఎగ్జామ్. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ద ఎగ్జామ్ అండ్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, లెట్ ఇట్ బీ మీన్స్ టు ది ఎండ్, ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఓన్లీ సెలెక్టెడ్ క్వశ్చన్స్ బీ నాట్ గివెన్ ఏ ప్లేస్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. సెలెక్ట్ చేసినటువంటి క్వశ్చన్సే క్వశ్చన్ పేపర్లో ఇవ్వకుండా బట్ లెట్ దేర్ బీ ఆబ్జెక్టివ్ టైప్. కొంచెం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటే వాళ్ళు రాయగలరు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉంటే కొంచెం చిన్న చిన్న క్వశ్చన్స్ రాస్తారు, ఆబ్జెక్టివ్ టైప్ రాస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కెన్ డిస్కరేజ్ టెండెన్సీ టు మెమరైజింగ్. ఇదేంటంటే ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చదవడం ద్వారా ఎస్ఏ టైప్లో రాసినటువంటి ఆన్సర్స్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద పేపర్ సెట్టర్ అండ్ ఇవాల్యుయేటర్ షుడ్ బీ ద సేమ్ పర్సన్. ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో వాళ్ళే కరెక్షన్ చేస్తే చాలా బాగుంటుంది.